సిచ్యుయేషన్ ఉండాలి ఆల్వేస్. లుకింగ్ ఫార్వర్డ్ అండి ఫర్ ద ఫిలిం. నిశాంత్ గారు, నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు ఆ క్వశ్చన్ ఎంతో గుర్తొచ్చింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు, లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు, బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్. ఏమైందంటే సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు ఆవిడ కాదు క్వశ్చన్ వినండి, చాలా మంచి సార్ వినండి, మీరు చాలా బాగా అడిగారు. నన్ను ఫినిష్ చేయని చెప్పండి సార్. సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్ వెళ్ళే వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా వినండి. సుమ గారు స్నాక్స్ గురించి కామెంట్ చేసినప్పుడు మీరు హట్ అయ్యారు. సో ఐ అప్రిషియేట్ దట్. నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా. మీరు హట్ అవడంలో 200% న్యాయం ఉంది. నేను వినండి సార్, మళ్ళీ మీరు వినట్లేదు సార్. సో ఏంటంటే ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేసినప్పుడు మీరు హట్ అయ్యారు. అది ఎమోషన్స్తో ఉంటాం సార్, మీరైనా మేమైనా అందరం ఒకటే కదా. అలాంటిది ట్విట్టర్లో కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది. సో హట్ అవడం అనేది సహజం, అది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థింగ్, ఆ తర్వాత మీరు ఏం చేశారంటే ఆవిడతో మీరు, ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను, మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరి తరఫున మీరు రియాక్ట్ అయ్యి ఉంటారు. 100% కరెక్ట్. ఆవిడతో సారీ ఏదో చెప్పించారు, ఇట్స్ ఓకే. అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు, రోజుకు 2-3 ఈవెంట్లు కూడా చేస్తుంటారు. పాపం ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొర్లి ఉంటారు, నేను కాదనట్లేదు. ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు, యాక్సెప్టెడ్. కానీ మీ సురేష్ కొండేటి, నాకు మొహమాటం లేదు, సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. అకౌంటబిలిటీ లేదు. నిశాంత్ గారు అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ మీకు కానీ ఇంకోళ్ళకి కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ఒక ఆడపిల్లని అన్నప్పుడు ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు, నో డౌట్. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో మీరు. అవునండి, నేను చెప్తాను ఒకటి 2 things. ఐఎమ్ డన్ అండి, నేను మధ్యలో కట్ చేయను, మీరు చెప్పండి. నేను 2 things అని చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుమగారు ఆ వేళ నన్ను అనలేదు, ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా. బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా. సరే, రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్, అది ఎవరు తీసుకునేది వాళ్ళది. అండ్ ఇంకొకటి, సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను, ఆ రోజు అదే అన్నాను. అవునండి, ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల. నాకు తెలిసి అయితే ఎవరో మరి ఆవిడ చేత సారీ ఎవరు చెప్పి కరెక్ట్ అంటున్నా. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పడం మొహమాటం లేదండి, నేను చెప్తాను, సురేష్ కొండేటి చెప్తున్నారు. మీకు తెలుసో లేదో నాకు, నేను ఆయనకి చెప్పే, ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ, బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఈ కాంట్రవర్షియల్స్ పక్కన పెడితే కంటెంట్ పరంగా ఇది రియల్ ఇన్సిడెంట్ ఎక్కడో నార్త్లో జరిగింది, ఛానల్ అయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినన్నా రిజంబ్లెన్స్ ఉందా? ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది, చాలా కొత్తగా కూడా జరుగుతుంది. So what are the first reactions that you're getting after your interaction and your press meets? What are people saying? What's it that you're liking about? Can I be very honest? I went for the trailer launch and as soon as I entered, I just could hear shoutings. Bhagyashree. Lots of shoutings, and for a second, auntie, I'm new, so I thought maybe they thought hero is entering because there are people all over. So I just looked and I'm like, hey, it's me. But they all started shouting more, and I was like, wow, this is a dream come true, because there have been times I used to look at these videos and be like, when will it happen for me? Not that I want it to happen now. I had the patience to wait for the right opportunity, but you know, it's always there inside an actor's heart that this is my dream. I don't know when it's going to come true, and I would say that I'm living it right now. Super. చూసారా మన తెలుగు ప్రేక్షకులు ఎంత గొప్పవాళ్ళు, ఆ ఎంకరేజ్మెంట్ అలా ఇస్తున్నారు కాబట్టి ఆ ఫీల్. లేదంటే ఇమాజిన్ ఇఫ్ ద ఆడియన్స్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ యు ఆర్ కమింగ్ ఇన్. ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. కానీ లక్కీగా దట్ బ్యాచ్ ఇస్ ఆల్సో దేర్, బట్ వెన్ యూ ఎంటర్డ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. రవితేజ గారు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సినిమాలు, ఆ సినిమాల ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చినటువంటి ఈ తరుణంలో మీకు ఈ ప్రమోషన్స్లో ఎలాంటి మార్పులు జరిగాయి అనిపిస్తోంది ఇండస్ట్రీలో? ఎక్కువైంది. ఓకే.
One word answer. యా అదే ఇప్పుడు ఐల్ సి ఏం ఎక్కువైంది, సో వదిలే సుమన మాట ఏం వదిలేయాలి? మళ్ళీ thumbnails ఇన్ని అవసరం. నాట్ ఎ వన్ వర్డ్ ఆన్సర్ కాబట్టి నా నోటు దోలు నేను మామూలుగా కంట్రోల్ చేసుకుంటలేదు. సో ప్లీజ్ మా హరీష్ ఉండే ఇక్కడ అది కరెక్ట్గా చెప్పేవాడు. అవును, అప్పుడు నేను పారిపోవాలి. ఒకవేళ హరీష్ గారు ఉంటే నేను పారిపోవాలి ఇక్కడి నుంచి. కాబట్టి ఐ థింక్ కానీ సోషల్ మీడియా విస్తృతంగా ఈ లాస్ట్ 5 years లో రావడం వల్ల బాగా అనమాట. ఇక అంటే ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఛానల్స్, ఇన్ని వెబ్సైట్, అమ్మ బాబోయ్. అండ్ ఐ థింక్ మీడియా కూడా ఇస్ నో మోర్ పర్టైన్ టు వన్ సెక్షన్. ఎవరు మీడియానో ఎవరు కాదో కూడా తెలియదు మనకి. దే సో మచ్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీవేర్, బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు జరుగుతూ ఉన్నాయి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ పబ్లిసిటీ అయితే వెళ్తుంది. దీనికంటే మనకి ఇంకోటి ఏంటంటే రివ్యూ రైటర్స్ ఎక్కువ అయిపోయారు. ప్రతి ఒడు రివ్యూ ఇచ్చేవాడే. అవును అవును. ఏంటో బాబా. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే ఎక్కడైనా సరే ఒక రివ్యూ ఇచ్చినప్పుడు అది కేవలం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే, ఇండిపెండెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నాకు తినేసి నేను ఈ పులిహోర నచ్చింది అంటే నాకు నా జిహ్వాకి నచ్చిందని అర్థం. జిహ్వాకో రుచి పుర్రెకో బుద్ధి అంటారు కదా. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఇండిపెండెంట్ చాయిసెస్. సో అంటిల్ యూ టేస్ట్ ద పులిహోర యూ డోంట్ నో హౌ ఇట్ ఇస్ ఫర్ యూ. మా తెలుగు ఫుడ్స్ మీకు నచ్చకపోవచ్చు బికాస్ యూఆర్ అ మరాఠీ అండ్ సమ్ ఫుడ్స్ ఆఫ్ యువర్స్ మైట్ ఫీల్ వెరీ న్యూ టు మీ ఆన్ మై టంగ్. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ అస్ టు అడ్జస్ట్. సో ఆ అడ్జస్ట్మెంట్ టైం అనేది మనకి కావాలి. సో దట్స్ వెరీ వెల్ सेड. सुपर्ब सुमा सुपर्ब. क्या बात है. इसको कट करके डालो. That's why she's known डालते ही रहो. That's why she's known as the superstar anchor. Oh my God, and I didn't know that anyway. Thank you so much. So tell me, are you nervous? Or ఈ మూవీ ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని చేసిన సినిమా అంట కదా. Exactly. ఇన్కమ్ ట్యాక్స్ రేట్, లాంగెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇన్ హిస్టరీ. అవును. పాపం ఒక రోజు 2 రోజులు అవుతేనే అసలు భలే ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఉంటుంది అసలు. ఐఎమ్ వెరీ షూర్ అందరూ మనకి యూజువలీ మూవీస్ లో క్యారెక్టర్స్ ఎలివేట్ చేసినప్పుడు మనకి ఎక్కువ పవర్ఫుల్ క్యారెక్టర్స్ గా పోలీస్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఉంటారు. మీరు చేశారు చాలా. కానీ ఈవెన్ అదర్ ప్రొఫెషన్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ పవర్ఫుల్ అనేది చూపించే ఒక సినిమా ఇది ఇన్కమ్ ట్యాక్స్. మనకి చాలా మందికి ఎంఆర్ఓ గానీ లేదంటే ఇలా వాటి మీద పెద్ద ఓన్లీ మనకి ఏంటంటే పోలీస్ అలవాటు లేదా మిలిటరీ ఆఫీసర్, మనకి అలా ఆ బిల్డప్ కనిపిస్తుంది కదా. లేదా మిలిటరీ ఉంటుంది, మీరు ఇంకేం ఉండదు దీంట్లో. అసలు ప్రాపర్ ఐటీ డిపార్ట్మెంట్ కూడా దాంట్లో భలే డైలాగ్ ఉంది కదా. ఆర్మీ ఎంత, ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్, ఐటీ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని చూపిస్తాను. అన్ని సెకండ్ హాఫ్ లో అదిరిపోతాయి. అవును. అండ్ అలాగే లాస్ట్ లో కూడా ఒక డైలాగ్ భలే ఉంది, ఎండ్ అవుతుంది కదా ట్రైలర్ దాంతో. బుజ్జమ్మ అబౌట్ పకోడీస్. ఒకసారి నేను రివైజ్ చేసుకున్న డైలాగ్ ఏంటో కరెక్ట్ గా చెప్తాను మీకు. బట్ సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్, లాంగెస్ట్ రైడ్ ఇన్ హిస్టరీ జరిగింది ఏంటి చాలా మందికి తెలియదు. మనకు ఓన్లీ సెన్సేషనల్ న్యూస్లు మాత్రమే చూస్తాం, అవి కూడా 2-3 రోజుల తర్వాత వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ తెలుసుకో